హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అయితే ఈరోజు నేను చూపించబోయే పకోడీ ఉల్లి పొరక పకోడీ. బయట నుండి క్రిస్పీగా, లోపల నుండి సాఫ్ట్గా, చాలా ఈజీ. సో ఎలా చేయాలో క్విక్గా చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లి పొరక 1 కప్, శనగపిండి 2 కప్స్, ధనియాలు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్ కచ్చా పక్కగా దంచి పెట్టుకోవాలి. కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి, దంచి పెట్టుకున్న ధనియాలు, మిరియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లుండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి, ఉప్పు, కారం బాగా కలిసిపోవాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ వీడియో క్లిప్లో కనిపించేలా ముద్దలాగా కలుపుకోవాలి. మనకి 2 కప్స్ శనగపిండి కాబట్టి 1 కప్ వాటర్ కరెక్ట్గా సరిపోద్ది. మంచిగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరక కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. మనకి ఉల్లి పొరకలోనే వాటర్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసేస్తుంది. మనకి ఉల్లి పొరక పకోడీ కలిపిన వెంటనే చేసేసుకోవాలి, లేదంటే ఆ కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది, అప్పుడు పకోడీ కరెక్ట్గా రాదు. సో చేసిన వెంటనే పిండి కలిపేసిన వెంటనే చేసేసుకోవడమే. అయితే దీనికి మనకు ఆయిల్ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వద్దు. ఎక్కువ హీట్ అయితే లోపలేమో పచ్చిగా ఉంటుంది, బయటనేమో తొందరగా రంగు మారిపోతుంది. అలానే సిమ్లో పెడితే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ నిదానంగా ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే దాన్ని కలపొద్దు. కదిపితే మొత్తం విరిగిపోయి అతుక్కుపోతుంది. అందుకని వేసిన 2 నిమిషాల తర్వాత అలా ఒక్కసారి టర్న్ చేసుకోవాలి. ఏవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో అవి తీసేసుకోవాలి. మిగతాయి కూడా చక్కగా వేగిన తర్వాత తీసేసుకోవడమే. ఫ్లేమ్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుంది. మళ్ళీ అదే నూనెలో నెక్స్ట్ వాయి కింద పకోడీని వేసుకుందాం. ఎప్పుడు పాలక్ పకోడీ, ఆనియన్ పకోడీ కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడు మనం కర్రీస్లో ట్రై చేస్తాం కదా, ఓసారి ఇలా పకోడీగా చూడండి, చాలా బాగుంటుంది. మనం మిరియాలు వేసినాం కాబట్టి కారం అవసరం ఉండదు. ఈ చల్లని వాతావరణంలో ఇలా వేడి వేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా ఒకసారి ఇలా ఉల్లి కాడతో పకోడీ చేసుకోండి, బాగుంటుంది. కప్ కాఫీతో ఉల్లి పొరక పకోడీ ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. రండి మాట్లాడుకుందాం.